నన్ను వెళ్ళనివ్వు బామ్మ, నన్ను వెళ్ళనివ్వు బామ్మ, నన్ను వెళ్ళనివ్వు. గట్టిగా కొట్టండి. మనం కిటికీలోంచి బయటికి తొంగి చూద్దాం. కిటికీ తెరుద్దాం. ఎవరైనా ఉన్నారా? బిగ్గరగా అరుస్తూ గట్టిగా తలుపు కొట్టండి. తలుపు తెరవండి, తలుపు తెరవండి. అయ్యో చూసారా, ఇంటి చుట్టూ మంటలు. ఎదుగా బొగ్గులు చాలలేదు, ఇంకా తీసుకురండి, తెచ్చకర పోయండి, తీసుకురండి రా. అరే ఏంట్రా పెళ్లి నరక, త్వరగా రా, అక్కడ పోయి. ఈ బొగ్గులు ఎర్రగా కాలాలి, బగబగా మండితే కాళ్ళు పెట్టగానే కాల్తాయి. ఇదిగో శుభంగరావు, నిప్పుల మీద నడిపించాలనే ఆలోచన ప్రత్యక్ష నరకంతో సమానం. కిరాతకులకు తప్ప మామూలు వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు రావు. ఓరి నాయనోయ్, భయంకరంగా ఉంది. పాండురంగడు గుడికి తాళం పెట్టింది మన జమీందారు అయ్యగారు. ఆయన ముందు ఇలా అనకండి, అయ్యగారు విన్నారంటే నిప్పుల గుండంలోకి మిమ్మల్ని తోసేస్తారు. బాబోయ్ వద్దొద్దు, ఇప్పుడు చెప్తావా? అద్భుతమైన ఆలోచన. సఖు దీని మీద నడవాలి, దాని పాదాలు మాడిపోవాలి. అయ్యగారు వస్తున్నారు. అయ్యగారు వస్తున్నారు, అయ్యగారు వస్తున్నారు. జరగండి, చెప్పండి. ఏంట్రా మీ గొడవ? ఆపండి. ఇప్పుడు మన అయ్యగారు ఇక్కడ నిప్పుల గుండాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో మీ అందరికీ వివరిస్తారు. అయ్యగారు. ప్రజలారా, పాండురంగడి అతి గొప్ప భక్తురాలైన సకుబాయ్ పరీక్షను ఎదుర్కోబోతోంది. ముఖ్యమైన విషయం, మేము తనని బలవంత పెట్టడం లేదు. ఇది ఆమె సొంత నిర్ణయం. నిప్పుల మీద నడుస్తానని ధైర్యంగా ముందుకొచ్చింది మీకోసం. మీ అందరి కోసమే ఈ సాహసం చేస్తోంది. మీరు పాండురంగాన్ని దర్శించుకోవాలి, ఆయన్ని పూజించుకోవాలి కదా. అందుకనే తన పాదాలు కాలిపోతాయని తెలిసినా నిప్పులు తొక్కడానికి సిద్ధపడింది. ఈ విషయం కూడా చెప్పు. సకుబాయ్ నిప్పుల మీద నడిచేటప్పుడు ఏదైనా జరిగితే అందుకు బాధ్యులు గ్రామస్తులే. నిజానికి నేను సకు వాళ్ల బామ్మని నడవమన్నాను. ఆవిడ వల్ల కాదని స్వయంగా సకు ముందుకొచ్చింది. అప్పుడు విశాల హృదయంతో నేనేమన్నానంటే, నువ్వు గనక ఈ పరీక్షలో గెలిస్తే ఆలయం తలుపుల్ని నేను తెరుస్తాను మీ అందరి కోసం. బామ్మ, నా కట్లు విప్పు బామ్మ, నన్ను వెళ్ళనివ్వు బామ్మ. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఆ దుర్మార్గుడు నిన్ను నిప్పుల మీద బలవంతంగా నడిపిస్తాడు. బామ్మ, నా కట్లు విప్పు బామ్మ, బామ్మ. చూసారుగా, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సకుని పిలవండి.
బామ్మ నా కట్లు విప్పు, నన్ను వెళ్ళనివ్వు బామ్మ. బామ్మ నన్ను వెళ్ళనివ్వు, నన్ను వదులు. బామ్మగారు, బామ్మగారు, ఓ బామ్మగారు, మీ మనవరాలు నడవడానికి నిప్పులు సిద్ధం చేశాం. త్వరగా తనని పంపించండి, పరీక్షను ఎదుర్కోవాలి కదా. నిప్పులు చల్లారిపోతాయని చెప్పుదాము. మన వాళ్ళు చాలా కష్టపడి ఈ ఏర్పాట్లు చేశారు. సెగకి వాళ్ళ చేతులు కూడా కాలిపోయాయి. సఖు నిప్పుల మీద నడవాలి, త్వరగా పంపించండి. బామ్మ నా కట్లు విప్పు, నన్ను వెళ్ళనివ్వు. బామ్మ నన్ను వెళ్ళనివ్వు బామ్మ. బామ్మ 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 నన్ను వెళ్ళనివ్వు బామ్మ. బామ్మ వెళ్ళిపోకు బామ్మ, నన్ను వదిలి వెళ్ళకు. ఈ రోజు సఖు బయటికి రాదు. నువ్వు పెట్టే పరీక్షని తను ఎదుర్కోదు. సఖు ఎందుకు రాదు? వదలం, తను రావాల్సిందే. సఖు వచ్చి తీరాల్సిందే. సకు భయపడిపోయినట్టుంది. వెళ్ళండి, వెళ్ళి తనని పిలవండి. రేయ్, నువ్వు నాతో మాట్లాడు, నాతో. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ ఊరికి పెద్దవి. చిన్నపిల్లలకి ఆదర్శంగా ఉండేది పెద్దవాళ్లే కదా. అందుకే ఈ నిప్పుల మీద ముందు నువ్వు నడువు. నిన్ను చూసి మిగతా వాళ్ళు నడుస్తారు. నువ్వు గనక నడిస్తే నేను వెంటనే సఖుని పిలుస్తాను. పాండు, పాండు నువ్వు వచ్చావా? నిన్న పాండురంగడే పంపించుంటాడు. నా కట్లు విప్పు. అరే పాండు, నిలబడి చూస్తావేంటి? త్వరగా వచ్చి నా కట్లు విప్పు. పిల్ల, నేను ఇప్పుడే నిప్పుల్ని చూశాను. దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తోంది. పాండు, పాండురంగడు విగ్రహాన్ని అడవిలో దాచిపెట్టినప్పుడు మనం ఇద్దరమే కదా వెళ్ళాము. అది సాధ్యమైంది కదా. పులి బారి నుంచి దూడని కాపాడాము. అది సాధ్యమైందిగా. కానూని ఇంటికి తీసుకొచ్చాం. పాండు, నువ్వు తోడుంటే నేను ఏ పనైనా చేయగలను. ఆ రోజు నువ్వు నాకు కర్ర ఇచ్చావు, డప్పు మోగించావు. అందుకే తాడు మీద నడవగలిగాను. అవునా కదా? నువ్వు నా పక్కనుండగా నాకేది అసాధ్యం కాదు. నా కట్లు విప్పు, రా. పాండు, నువ్వు ఆలోచించే సమయాన్ని వృధా చేయకు. త్వరగా వచ్చి నా కట్లు విప్పు. నేను వెంటనే వెళ్ళకపోతే బామ్మని వాళ్ళు ఆ నిప్పుల మీద నడిపిస్తారు. బామ్మని నేను కాపాడాలి కదా. వచ్చి నా కట్లు విప్పు.